గాడిదను గుర్రం అనుకుంటే అది పెద్ద పొరపాటు. అలాగే ఒక బర్నింగ్ డిజైర్ ఉన్న మనిషిని ఏ లక్ష్యం లేకుండా, ఏ తపనా లేకుండా బ్రతికే మనిషితో ఒకేలా చూడటం ఇంకా పెద్ద పొరపాటు. ఎందుకంటే కొంతమంది టైంపాస్ చేస్తారు, మరికొంతమంది టైంని వాడుకుని హిస్టరీ క్రియేట్ చేస్తారు. ఒకరికి రోజులు గడవాలి, మరొకరికి కలలు నిజం కావాలి. లోపల మండే కోరిక, గెలవాలి అన్న తపన, ఏదైనా సాధించాలి అన్న పిచ్చి ఉన్న వ్యక్తిని సాధారణంగా తీసుకుంటే పొరపాటే. ఎందుకంటే బర్నింగ్ డిజైర్ ఉన్న వ్యక్తి ఒకరోజు తాను అనుకున్నది సాధించి చూపిస్తాడు. నువ్వు ఏ వైపు? టైంపాస్ వైపా లేదా సక్సెస్ వైపా? మారాలి అన్న తపన లేదు, కానీ లైఫ్ మారాలని ఆశ. మారాలి అన్న తపన లేదు, ఎదగాలి అన్న ఆకలి లేదు. కలలున్నట్టు మాట్లాడతారు, కాని ప్రయత్నం మాత్రం చెయ్యరు. ఇది కఠినంగా అనిపించొచ్చు, కాని ఇది చాలామంది జీవితాల నిజం. చాలామంది చెప్తారు, ఒకరోజు పెద్దవాణ్ణి అవుతా, లైఫ్లో సెటిల్ అవుతా, డబ్బు సంపాదిస్తా, ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇస్తా. కాని ప్రశ్న ఒక్కటే, ఆ దిశగా ఈరోజు నువ్వు ఏమి చేస్తున్నావు? కలలు కనడం తప్పు కాదు, కాని కలలు కనడం మాత్రమే చేసి సోఫాలో కూర్చుని ఫోన్ స్క్రోల్ చేస్తూ, టైంపాస్ చేస్తూ లైఫ్ మారిపోతుందని ఎదురుచూడటం అదే పెద్ద పొరపాటు. ఎందుకంటే సక్సెస్కి షార్ట్కట్ ఉండదు, రిజల్ట్కి రీప్లేస్మెంట్ ఉండదు. విజయం కావాలంటే కొంచెం సాక్రిఫైస్ చెయ్యాలి, కొంచెం పెయిన్ తీసుకోవాలి, కొంచెం డిసిప్లిన్ ఉండాలి. ఉదయం లేవాలి అనిపించకపోయినా లేవాలి, పని చెయ్యాలి అనిపించకపోయినా చెయ్యాలి. ఫ్యూచర్ మూడ్ మీద డిపెండ్ అవ్వదు, నీ డిసిషన్స్ మీద డిపెండ్ అవుతుంది. చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు. వాళ్ళు మోటివేషన్ కోసం వెయిట్ చేస్తారు. మోటివేషన్ వస్తే పని చేస్తామంటారు, మూడుంటే స్టార్ట్ చేస్తామంటారు. కాని విన్నర్స్ ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళు మూడ్ కోసం వెయిట్ చెయ్యరు, గోల్ కోసం పనిచేస్తారు. నీకు నిజంగా లైఫ్ మారాలి అనిపిస్తే మొదట ఎక్స్క్యూజెస్ చేంజ్ చెయ్యాలి. టైం లేదు, మనీ లేదు, సపోర్ట్ లేదు, లక్ లేదు. ఇవి రీజన్స్ కాదు. ఎందుకంటే హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళు కూడా జీరో నుంచే మొదలుపెట్టారు. నీ దగ్గర ఏమీ లేదో కాదు, నీ దగ్గర ఉన్నదితో ఏమి చేస్తున్నావో అది మ్యాటర్. నిజంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో రెండు రకాల వాళ్ళుంటారు. ఒకరు డ్రీమ్ చూస్తారు, మరొకరు డ్రీమ్ కోసం ఫైట్ చేస్తారు. నువ్వు ఏ కేటగిరీ? కలలు చెప్పేవాడివా లేదా కలల కోసం కష్టపడేవాడివా? ఒక్కసారి నిజాయితీగా నీ లైఫ్ని చూసుకో. రోజుకి ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు? ఎంత టైం లర్నింగ్కి పెడుతున్నావు? ఎంత టైం గ్రోత్కి పెడుతున్నావు? నీ ఫ్యూచర్ పెద్దది కావాలంటే నీ హ్యాబిట్స్ కూడా పెద్దవిగా మారాలి. చిన్న చిన్న చేంజెస్ బిగ్ రిజల్ట్స్ తీసుకువస్తాయి. రోజుకి 1 అవర్ లర్న్ అవ్వు, కొత్త స్కిల్స్ నేర్చుకో, కొత్త ఆపర్చునిటీస్ వెతుకు, రిస్క్ తీసుకోవడం నేర్చుకో. ఎందుకంటే కంఫర్ట్ జోన్లో మ్యాజిక్ జరగదు. మారాలి అన్న తపన ఉండాలి, ఎదగాలి అన్న ఆకలి ఉండాలి, గెలవాలి అన్న పిచ్చి ఉండాలి. ఎవరైనా నవ్వచ్చు, ఎవరైనా డిస్కరేజ్ చెయ్యొచ్చు, ఎవరైనా నువ్వు చెయ్యలేవు అనొచ్చు. నిన్ను నువ్వు నమ్మితే ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ అవుతుంది. ఈరోజే స్టార్ట్ చెయ్యి. పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చెయ్యొద్దు. డిసిషన్ నీది. నీ లైఫ్ చేంజ్ అవ్వాలి అంటే మొదట నువ్వు చేంజ్ అవ్వాలి. మారాలి అన్న తపన లేదు. నిన్ను ఎవడాపిండు సక్సెస్ కావొద్దని? ఎక్కడైనా రాసిపెట్టుందా నువ్వు గెలవకూడదు అని? ఎవరో వచ్చి నీ చేతులు కట్టేశారా? ఎవరో వచ్చి నీ ఫ్యూచర్ మూసేశారా? లేదు కదా? అయితే ఎందుకింకా ఎక్స్క్యూజెస్? టైం లేదు అంటావు, మనీ లేదు అంటావు, సపోర్ట్ లేదు అంటావు. కాని నిజమేంటంటే నిన్ను ఆపేది ప్రపంచం కాదు, నీ భయం, నీ డౌట్, నీ ఆలస్యం. గుర్తుపెట్టుకో, సక్సెస్ ఎవడబ్బా సొత్తు కాదు, ట్రై చేసేవాళ్ల హక్కు. పడిపోవచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, నవ్వుతారు కూడా. కాని ప్రయత్నం ఆపేస్తే మాత్రం అక్కడే గేమ్ ఓవర్.
కాబట్టి నిన్ను ఎవడాపిండు సక్సెస్ కావొద్దని? స్టార్ట్ చెయ్, ఫైట్ చెయ్. ఒకరోజు రిజల్ట్ వచ్చి తీరుతుంది.